నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. బాలయ్య చిరంజీవిల బాక్స్ ఆఫీస్ వారంటే భూకంపమే. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ కోలాహలం కూడా మామూలుగా ఉండదు. ట్రేడ్ అంచనాలన్నీ తారుమారవుతాయి, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి బాక్స్ ఆఫీస్ వారికే తెరలేపాడు చిరంజీవి. ఆయన ఎంతో ఇష్టపడి ఏరికోరి మరి వశిష్ఠని డైరెక్టర్గా ఎంచుకొని బింబిసార లాంటి సినిమానే కావాలని పట్టుబట్టి మరీ చేయించుకున్న సినిమా విశ్వంబర. చిరంజీవి ఫామ్లో లేకపోయినా బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ఠ ఉండడంతో ఈ విశ్వంబర పైన మంచి హైప్ ఏర్పడింది ట్రేడ్లో. అంటే ఈ సినిమా మొదలెట్టినప్పుడు బింబిసారని మించిన మైథలాజికల్ విజువల్ వండర్ని చూడబోతున్నామని ఫ్యాన్స్తో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడు కూడా చాలా ఆతృత పడ్డారు. ఒక చిన్న గ్లిమ్స్ అంటే టైటిల్ గ్లిమ్స్ టీజర్ రిలీజ్ చేసి ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నామని చాలా గ్రాండ్గా అనౌన్స్ చేశారు. సినిమాకి మంచి హైప్ ఉన్న టైంలో బిజినెస్ చేసుకోక వచ్చిన బిజినెస్ ఆఫర్స్ని కూడా కాదని ఎక్కువ మొత్తంలో బిజినెస్ చేయాలనే ఆరాటంలో టీజర్ని రిలీజ్ చేశారు. అంటే టీజర్కి వచ్చిన రెస్పాన్స్ను చూపించి సినిమాని ఎక్కువ మొత్తంలో బిజినెస్ చేయాలనే ఉద్దేశం వల్లది. అయితే అది కాస్త బెడ్సి కొట్టింది. ఆదిపురుషుని మించిన ట్రోల్స్ పడ్డాయి సినిమా పైన. చివరికి చిరంజీవి లుక్ అండ్ గెటప్ పైన కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అవతార్, అవెంజర్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, బెన్ 10 ఇలా అన్ని హాలీవుడ్ సినిమాలని కాపీ కొట్టేశారు. ఆదిపురుషుని మించిన గ్రాఫిక్స్, ఆదిపురుషుని మించిన వరస్ట్ గ్రాఫిక్స్ మనం ఇప్పట్లో చూడలేమనుకుంటే చిరంజీవి పుణ్యమాని ఈ రూపంలో చూడాల్సి వచ్చింది. ఇక టీజర్కి వచ్చిన రెస్పాన్స్ను చూసి బయ్యర్లు తలో దిక్కున పారిపోయారు. ఇక చేసేదేం లేక విఎఫ్ఎక్స్ వర్క్ మంచిగా చేయించాలని చెప్పి సినిమాని వాయిదా వేశారు. ఆ విఎఫ్ఎక్స్ని కూడా బెటర్ చేద్దామని ట్రై చేశారు. కానీ ఎంత ట్రై చేసినా అది వర్కౌట్ కాలేక విఎఫ్ఎక్స్ టీం వాళ్ళు చేతులు ఎత్తేశారనే టాక్ కూడా వినపడింది. నిజానికి ఆ విఎఫ్ఎక్స్ని బెటర్ చేశారా లేదా అనేది ట్రైలర్ రిలీజ్ అయితే కానీ చెప్పలేం. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న క్లారిటీ కూడా లేదు ఇప్పుడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే సెప్టెంబర్ 18న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందనే టాక్ ఉంది. అయితే ఈ డేట్కి సరిగ్గా వారం రోజుల తర్వాత బాలయ్య నటించిన మోస్ట్ క్రేజియస్ ప్రాజెక్ట్ అఖండ తాండవం రిలీజ్ కూడా ఉంది. మొన్న టీజర్ చేసిన రచ్చ మనం ఇంకా మర్చిపోలేదు. ఆ టీజర్కి యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల జోనర్స్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది ఆ టీజర్. జస్ట్ 24 అవర్స్లోనే 24 మిలియన్స్కి పైగా వ్యూస్ రాబట్టిందంటే ఈ సినిమా పైన సీక్వెల్ హైప్ ఏ రేంజ్లో ఉందో ఇక మీరే అర్థం చేసుకోండి. బాలయ్య పలికిన పవర్ఫుల్ డైలాగ్స్, ఆయనకు పడిన పవర్ఫుల్ ఎలివేషన్స్, తమన్ బీజిఎం, ట్రెమెండస్ విజువల్స్, బోయపాటి టేకింగ్ అండ్ మేకింగ్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి దేనికదే ప్రత్యేకం. ఈ టీజర్ని పాన్ ఇండియన్ రేంజ్కి తగ్గట్టుగా కట్ చేశారు. బోయపాటి విజన్కి, బాలయ్య యాక్టింగ్కి తెరలు చిరిగిపోవడం గ్యారంటీ. ఫ్యాన్స్ పూనకలతో ఊగిపోవడం పక్క. ఆల్రెడీ సీక్వెల్ హైప్ భారీగా ఉంది. దానికి తోడు మొన్న టీజర్ చేసిన రచ్చతో ఈ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఈ ఒక్క టీజర్ పాన్ ఇండియన్ రేంజ్లో ఫ్రీ పబ్లిసిటీ తీసుకొచ్చింది. అలాంటి సినిమాతో అసలు బిజినెస్ జరగని విశ్వంబర మూవీ పోటీకి దిగుతోంది. అసలు ఈ సినిమా పైన హైప్ ఉందా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడదాం. అసలు విశ్వంబర అనే ఒక సినిమా ఉందన్న విషయం కనీసం ఫ్యాన్స్ కూడా తెలియదు. ఒకవేళ తెలిసినా అది ట్రోల్స్ రూపంలో గుర్తుకొస్తుంది. ప్రజెంట్ ఈ విశ్వంబర సినిమా పైన అసలు హైప్ లేదు, ట్రేడ్లో బజ్ లేదు. ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేసినా ఇది ట్రోల్ మెటీరియలే. కానీ ఈ సినిమా పైన ఇన్స్టెంట్ హైప్ రావాలంటే మాత్రం దానికి ఒక్కటే మార్గం, బాలయ్య నటించిన అఖండ 2కి పోటీగా రిలీజ్ చేయడం. అప్పుడే ఈ సినిమా పైన బజ్ పెరుగుతుంది. అందుకనే ఈ సినిమాని సెప్టెంబర్ 18న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ అఖండ 2 పైన ఉన్న క్రేజ్కి అఖండతో పాటుగా ఈ విశ్వంబరని రిలీజ్ చేస్తే నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు పేలాలు ఏర్కోవాల్సిందే. కానీ ఒక వారం రోజులు ముందుగా ఈ సినిమాని రిలీజ్ చేస్తే టాక్ ఎలా ఉన్నా కానీ బాలయ్యతో పోటీతో ఉంటుంది కాబట్టి ఈ సినిమా పైన హైప్ పెరుగుతుంది. దాంతో కొంతవరకు సేఫ్ అయిపోవచ్చు అనేది మూవీ టీం ఆలోచనగా ఉన్నట్లుంది. పైగా ఈ అఖండ 2 సీజీ వర్క్ పెండింగ్ ఉందని, సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అదే జరిగితే విశ్వంబర, ఓజీ సినిమాల తాకిడికి భయపడి బాలయ్య డిసెంబర్కు పారిపోయాడని చెప్పి మరింత హైప్ పెంచుకోవచ్చు. అందుకనే పట్టుబట్టి మరి ఈ విశ్వంబరని ఇదే డేట్కి దించుతున్నారు. అయితే ఎంతమంది పోటీకి వచ్చినా బాలయ్య మాత్రం వెనక్కి తగ్గడు. అంటే తను ఒక్కసారి డిసైడ్ అయితే
ప్రపంచం మొత్తం తలకిందులైనా తన పంతాన్ని విడిచిపెట్టాడు. అందులోనూ మెగా హీరోల సినిమాలు పోటీకి వచ్చాయంటే మాత్రం అస్సలు తగ్గడు. కాబట్టి సెప్టెంబర్ 25న అఖండ 2 మూవీని పోస్ట్ పోన్ చేయడానికి ఎంత మాత్రమూ బాలయ్య ఒప్పుకోడు. సరే, మొత్తానికైతే ఈ దసరాకి పెను విధ్వంసమే జరగబోతుంది బాక్సాఫీస్ దగ్గర. మరి ఓజీ, విశ్వంబర, అఖండ 2 ఈ మూడింటిలో ఏది విన్నర్గా నిలిచే అవకాశాలు ఉన్నాయనేది కింద కామెంట్ చేయండి.